హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టుడే ఇస్ ఎ గ్రేట్ డే. ఈరోజు లండన్ టవర్ బ్రిడ్జ్ని చూడటానికి వెళ్తున్నమాట. ప్రపంచ వింతల్లో ఇది కూడా ఒకటిగా పరిగణిస్తారు లండన్ బ్రిడ్జ్ని. ఇది చూడటం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు లండన్ బ్రిడ్జ్ గురించి కొన్ని విషయాలు మీకు నేను చెప్పాలనుకున్నాను. ముందుగా అంతకన్నా ముందు ఒకసారి లండన్ సిటీని హోటల్ నుంచి హ్యాపీ ఇన్ హోటల్ అనమాట. ఈ హోటల్ ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను. ఒకసారి బాగు వేయండి. నెక్స్ట్ అక్కడ ఇక టైం గురించి మాట్లాడుకుందాం. టైం ఎంత ఉందో ఒకసారి చూద్దాము. ఇక్కడ టైం వచ్చేలకే ఇక చూడొచ్చు, 7:39 అయింది. టైం కనిపిస్తుంది కదా, ఇదిగోండి 7:39. ఓకే, రైట్. ఇక టాపిక్లోకి వచ్చేద్దాం. ఈరోజు మరి మనం లండన్ బ్రిడ్జ్ని వీక్షించబోతున్నాం కదా. ముందుగా లండన్ బ్రిడ్జ్ అంటే ఏంటి, ఈ టవర్ బ్రిడ్జ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు మేము చూడబోతున్న లండన్ బ్రిడ్జ్ ఎప్పుడు కట్టారంటే 1176లో నిర్మించారు ఈ లండన్ బ్రిడ్జ్. ఇది థేమ్స్ అనే ఒక నది పైన, థేమ్స్ నది విజయవాడకి కృష్ణానది ఎట్లయితే మధ్యలో ఉందో, కృష్ణానది పైన ప్రకాశం బ్యారేజ్ ఎలా అయితే కట్టారు, సేమ్ మనకు కూడా అంటే విజయవాడలో కృష్ణానది లాగా అనుకోవటమే. ఈ విజయవాడ లాంటిది లండన్ అనుకుంటే మధ్యలో కృష్ణానది ఎలా అయితే ఉందో అలానే థేమ్స్ అనే నది, థేమ్స్ రివర్ మీద ఈ బ్రిడ్జ్ కట్టారు. అక్కడ సేమ్ వారధి ప్రకాశం బ్యారేజ్ ఎలా అయితే కట్టారో అట్లానే కట్టారు. బట్ దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, నది నుంచి అంటే ఇట్లా మనకి ఏదైనా పడవలు వెళ్తుంటే చిన్న చిన్న పడవలు అయితే బ్రిడ్జ్ కింద వెళ్తాయి. పెద్ద పెద్ద షిప్లు వెళ్ళాలంటే వెళ్ళం, నదిలో వెళ్ళం. ఇక్కడైతే మనం విజయవాడలో అయితే వెళ్ళం. కానీ ఇక్కడ లండన్ వాళ్ళు అయితే ఆ నది అంటే బ్రిడ్జికి దాటుకొని పోవాలంటే కింద ఆ టవర్ బ్రిడ్జి ఏదైతే 2 పార్ట్లుగా ఉందో అది ఓపెన్ అయిపోయింది అనమాట. అంటే 2 పార్ట్లుగా ఇలా ఓపెన్ అయిపోతే ఇలా షిప్ వెళ్ళిపోయింది, షిప్ వెళ్ళినాక క్లోజ్ అయిపోయింది. ఇలా ఓపెనింగ్ క్లోజింగ్స్ రోజు వచ్చేలాకే రోజుకు 2 సార్లు జరుగుతుంది అనమాట. ఆ టైంలోనే ఆ షిప్స్ వచ్చినప్పుడు మాత్రమే పర్టికులర్ టైం అంటూ ఉంటుంది. ఆ టైంని ఇక్కడ ఒక వెబ్సైట్ ఉంటుంది వీళ్ళకి, ఆ వెబ్సైట్లో పెడతారు. ఆ వెబ్సైట్ అంటే అది చూడటానికి ఎవరైనా ఓపెనింగ్ క్లోజింగ్ చూడాలనుకుంటే ఆ టైంలో వెళ్ళి చూడాలన్నమాట. ఈ బ్రిడ్జ్ వచ్చేలాకి 900 అడుగులు పైన ఉంటుంది అనమాట. ఇది ఐరోపా దేశంలో అత్యంత పొడవైన వంతెనగా అనుకోవచ్చు. ప్రపంచ అద్భుతాలు ఇది ఒకటి అనమాట. ఈ వంతెన చాలాసార్లు పునరావించారు, అంటే మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఎన్నో ఏళ్లగా మరి గాలి వాళ్ళు, సునామీలు, తుఫాన్లు ఎన్నో వస్తూ ఉంటాయి కదా, వాటన్నిటికీ కూడా దెబ్బతిన్నప్పుడల్లా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారన్నమాట. ఈ లండన్ బ్రిడ్జి తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి చూడాలని, అలానే అలా శ్రీశైలంకి వెళ్ళి అక్కడ శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించాలని అలా అనుకుంటారు కదా. అలానే దేవుళ్ళు అందరూ సిటీస్కి ఎట్లయితే ఫేమస్ ఉన్నారో అలానే వాటికన్ సిటీలో వెళ్ళి అక్కడ పోపుని చూడాలని, మక్కకి వెళ్ళి అక్కడ నమాజ్ చేసుకోవాలని ఎట్లయితే వెళ్తుంటారో, ఈ లండన్ వచ్చిన వాళ్ళందరూ ఈ లండన్ బ్రిడ్జిని చూడకుండా మాత్రం వెళ్ళలేరనమాట. లండన్ బ్రిడ్జ్ అంత ఫేమస్ ఏరియా. ఇక్కడ ఎన్నో మూవీస్ షూట్లు జరుగుతూ ఉంటాయి. ఇండియన్ మూవీసే కాదు, ప్రపంచం 192 దేశాల్లో అన్ని దేశాలు వచ్చి కూడా మూవీ షూట్లు జరుగుతూ ఉంటాయి. కొన్ని మూవీస్ మన తెలుగు మూవీస్లో మీకు బాగా గుర్తున్న మూవీస్ కొంచెం చెప్తాను. నాన్నక ప్రేమతో జూనియర్ ఎన్టీఆర్ సినిమా షూట్ అంతా ఇక్కడే జరిగింది, లండన్ సిటీలోనే. లండన్ బ్రిడ్జ్ దాంట్లో కనిపించింది. నాన్నక ప్రేమతో తొలి ప్రేమ వరుణ్ తేజ్ నటించాడు కదా, తొలి ప్రేమ. దాంట్లో కూడా ఈ లండన్ బ్రిడ్జ్, లండన్ సిటీ కూడా కనిపించింది అనమాట. అదేవిధంగా నేను ఒక్కడనే మన మహేష్ బాబు అది కూడా ఇక్కడ కనిపించింది అనమాట. భరత్ అని నేను సాంగ్స్ కూడా ఇక్కడ షూట్ చేశారు. అలానే ధూమ్ 3. ధూమ్ 3లో ఒక ఫైట్ సీక్వెల్ కూడా ఇక్కడ షూట్ చేయడం జరిగింది అనమాట. రియల్గా ఇవన్నీ కూడా చూడాలంటే మామూలుగా అయితే నార్మల్ లైఫ్లో అయితే నేనైతే చూడలేను. ఇక్కడ కాసా రామ్ సింగ్ గారు చూస్తున్నారు లైవ్. ఆయనకు బాగా తెలుసు నా గురించి, ఎందుకంటే ఆయన మంచి పొలిటికల్ లీడరు. అదే చిలకలూరిపేటలో పెద్ద మార్కెట్ని లీడ్ చేస్తుంటాడు. ఒకప్పుడు నేను హోటల్ వ్యాపారం చేసేటప్పుడు కూరగాయల కోసం రామ్ సింగ్ గారి కాడికి వెళ్ళేవాడిని. పొద్దున్నే తెల్లవారుజామున 5 గంటలకి 6 గంటలకి అట్లా వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చుకునేవాడిని. అలాంటి సిచ్యువేషను
కాలేజీలో పనిచేస్తూ హోటల్ కర్రీ పాయింట్ రెస్టారెంట్ ఎన్నో పనులు చేస్తూ ఈరోజు ఈ స్థితికి వచ్చానంటే కేవలం సేఫ్ షాప్. 4 years కష్టపడ్డాను. ఈరోజు ప్రపంచ దేశాల్లో ఇప్పటివరకు 11 దేశాలు తిరిగేసి వచ్చానమాట. 2023 నుంచి 2023 ఇదే ఫిబ్రవరి నెలలో ఫస్ట్ బ్యాంకాక్ ట్రిప్ నేను మా బ్రదరు స్వామిదాస్ ఆటో డ్రైవర్ అంట ఇద్దరు వెళ్ళేసి వచ్చాము. తర్వాత మళ్ళీ మార్చి నెలలో టర్కీ, ఇస్తాంబుల్, కపడోషియా, సో టర్కీ అది ఫ్యామిలీ ట్రిప్ అనమాట, అది వెళ్ళేసి వచ్చాము. నెక్స్ట్ అదే 2023లో ప్యారిస్, స్విట్జర్లాండ్, సో జురిచ్, సో మన దావోస్ అని మీటింగ్లు జరిగింది కదా, చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ కూడా వెళ్ళారు, దావోస్ అంటారు. సో అదనమాట స్విట్జర్లాండ్, జూరిచ్, అది కూడా వెళ్ళేసి వచ్చాము. సో నెక్స్ట్ అట్లానే మళ్ళీ 2024లో బ్యాంకాక్ ఒకసారి 40 members తీసుకెళ్ళాను, ఇంకోసారి 30 members, మొత్తం 70 members బ్యాంకాక్ ట్రిప్. నేను ఒక్కడే కాకుండా సో నా టీంలో 8,000 మంది టీం అయ్యారు. అందులో 70 మంది సో బ్యాంకాక్ ట్రిప్ తీసుకెళ్ళడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు 2025లో రావటమే డైరెక్ట్గా. సో మరి ఫిబ్రవరిలో లండన్ అండ్ స్విట్జర్లాండ్, స్కాట్లాండ్ 2 నగరాలు చూసాం అనమాట. అండ్ ఫ్యూచర్లో అంటే మళ్ళీ నెక్స్ట్ ఏప్రిల్లో సో మన గ్రేట్ కంపెనీ అనుకోవచ్చు. మళ్ళీ ఏప్రిల్లో మళ్ళీ బ్యాంకాక్ ట్రిప్ ఉంది. సో ఈసారి మాత్రం ఖచ్చితంగా 100 మంది తీసుకెళ్ళాలని ఫిక్స్ అయిపోయాము. సో మా వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. అలా 100 మంది పైన టార్గెట్ విన్ అవుతారని నమ్ముతున్నాను. సో మళ్ళీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ట్రిప్ కూడా ఉంది. సో ఎన్నో ట్రిప్స్ ఉన్నాయి అనమాట. సో రామసింగ్ గారు వీడియోస్ చూస్తున్నారు కాబట్టి లైవ్ చూస్తున్నాడు. ఒకసారి సార్ కొంచెం వీలైతే లైవ్లోకి రండి రామసింగ్ గారు, మీతో నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. దే కెనాట్ జాయిన్ యువర్ బ్రాడ్కాస్ట్ అట్ దిస్ టైమ్. ఓకే, సో రైట్, లైవ్లో రావడానికి కొంచెం ఇబ్బంది, అంటే కొంచెం అక్కడ ఫ్లెక్సిబిలిటీ లేదనమాట. సో అదేవిధంగా నాగరాజు గారు కూడా, కట్టికల నాగరాజు గారు కూడా చూస్తున్నారు. చూద్దాం ఆయన నా లైవ్లోకి వస్తారేమో చూద్దాం. సెండ్ రిక్వెస్ట్ పెట్టాను, వాళ్ళు కూడా కుదరదా రావడానికి. సో రైట్, నో ప్రాబ్లం. నిన్న ప్రకాష్ గారు వచ్చారు లైవ్లో, ఇలానే జాయిన్ అయ్యారు, మాట్లాడాము. సో రియల్గా గ్రేట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సేఫ్ షాప్ పవర్ అని చెప్పుకోవచ్చు ఇదంతా కూడా. సో మనలో ఏం లేదు. సో ఇదనమాట లండన్ బ్రిడ్జ్ గురించి. సో లండన్ గురించి మాట్లాడబోయే ముందు మరి ఇదంతా ఎలా సాధ్యమైంది అనేది కూడా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒక 4 years అండి. సో సేఫ్ షాప్లోకి వచ్చినాక ఒక 4 సంవత్సరాల పాటు కొద్దిగా ఓపిక ఉండాలి. అంటే ఈ బిజినెస్ గురించి చాలామందికి తెలియక నో 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 అని చెప్తుంటారు. సో వారికి ఎస్ అని చెప్పి అర్థం చేయించాలంటే మనకంటూ ఓపిక ఉండాలి. సో దీంట్లో సక్సెస్ అవుతామో లేదో నాకు నమ్మకం లేక మన మీద చాలామంది మనల్ని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. చాలామందికి ఈ బిజినెస్ మనం ప్లాన్ చెప్తాము, బట్ వాళ్ళు ఇది వద్దంటారు. కారణాలు 2 ఉంటాయి, 2 కారణాలే. ఒకటేమో అర్థం కాక నువ్వు అంటారు, 2వ కారణం అర్థమయ్యకుండా నువ్వు అంటారు. అర్థం కాక బిజినెస్ నో అనేవాళ్ళు ఇప్పుడు కాకపోతే మరికొద్ది రోజుల తర్వాత, 1 నెల తర్వాత, 2 నెలల తర్వాత, సంవత్సరాల తర్వాత అయినా మళ్ళీ లాగిన్ అవుతారు. ఎందుకంటే మళ్ళీ జాయిన్ అయిపోతారు, మన సక్సెస్ చూసాకైనా వస్తారు. అర్థమైనా కూడా నో అన్నారనుకోండి, వాళ్ళకి నువ్వు జీవితకాలంలో నువ్వు ఎంత స్థాయికి వెళ్ళినా, నువ్వు ఎన్ని దేశాలు తిరిగినా, ఎంత కోట్ల డబ్బు సంపాదించినా వాళ్ళు రారు. ఎందుకు రారంటే వాళ్ళు అర్థమైనా నో అంటున్నారంటే ఎందుకు నో అంటున్నారు, అందులో కూడా మళ్ళీ 2 కారణాలతో నో అంటారు. ఒకటి, ఈ బిజినెస్ గురించి తెలుసు వాళ్ళకి, కానీ మనం ఇదంతా అవసరమా, ఇంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరమా, మనకి ఎందుకు వాళ్ళని బతలాడాలి, వీళ్ళని బతలాడాలా, వాళ్ళని రిక్వెస్ట్ చేయాలా, వీళ్ళని రిక్వెస్ట్ చేయాలా, సో మనం అని కొంత, అంటే వాళ్ళకున్న మైండ్లో కొంత నెగిటివిటీ ఉండేది అనమాట. సో ఇది చిన్నగా చూస్తారు ఈ బిజినెస్ గురించి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి చిన్నగా చూసి, అంటే మనం ఇక్కడ బాగానే ఉన్నాం కదా, మన లైఫ్లో బాగానే ఉన్నాయి కదా, అన్ని సంపాదించుకుంటాం కదా, మనకు ఉన్నదంతా సరిపోయేది కదా, పరిగెత్తి పాల దగ్గర నిలబడి నీళ్ళు తాగడం మంచిది, దుప్పటి నందుకి మనం కప్పుకోవాలి, ఇలా కొన్ని నీతి సూక్తులు చెప్తుంటారు, అంటే వాళ్ళకి తెలియక. సో నేను రాత్రి కూడా ఏదో ఒక వీడియో చూసాను అనమాట. ఆ వీడియోలో ఏమందంటే, చచ్చిన చేపకైనా వాల్యూ ఉండేదంట, చచ్చిన చేపకైనా విలువ ఉండేదంట, మనిషి చచ్చిపోతే విలువ లేదంట. అతను చెప్తున్నాడు. ఎక్కువగా ఆనందపడతారు ఎక్కువ మంది, అతిశయం పడతారు, తెల్లగా ఉంటే నేను తెల్లగా ఉన్నాను అని ఆనందపడతారు, అతిశయపడతారని ఏదో రీల్ చూసా. సో అతను అంటే యాక్చువల్గా నాలాగా బ్లాక్గానే ఉన్నాడు. ఆయన ఏదో మొత్తానికి ఏదో స్పిరిచువల్ మీటింగ్ అని చెప్తున్నాడు. సో ఆయనకి నేను ఒక చిన్న మాట చెప్పాలనుకున్నాను. వాస్తవమే, అలెగ్జాండర్ కూడా పోతూ ఉత్త చేతులతో పోయాడు. సో మనం సంపాదించి ఏం చేయాలి,
పోయేటప్పుడు నేను తీసుకెళ్తామా, వచ్చేటప్పుడు తీసుకొస్తామా అనేది చెప్తుంటారు. చాలామంది కహానీలు చెప్తుంటారు, స్టోరీలు. సో వీళ్ళందరికీ ఒకటే కౌంటర్ ఇస్తున్నాను నేను. పోయేటప్పుడు మనం ఏం తీసుకెళ్ళలేం, ఓకే కరెక్టే మీరు చెప్పింది. కానీ పోయేటప్పుడు మన ఫ్యామిలీకి ఏమి ఇచ్చి వెళ్తున్నాం, ఏమి మిగిలిచ్చి వెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్. మన ముత్తాత పేదవాడు వచ్చాడు భూమి మీదకి, అదే పేదరికంతో చచ్చిపోయాడు. మళ్ళీ మన తాత పేదవాడు, అదే పేదరికంతో వచ్చాడు, మళ్ళీ చచ్చిపోయి వెళ్ళిపోయాడు. మళ్ళీ మా నాన్న పేదవాడు, మా నాన్న కూడా వచ్చాడు, అదే పేదరికంలో ఉన్నాడు, చనిపోయాడు, వెళ్ళిపోయాడు. బట్ గారా చిన్నారావుని నేను పుట్టిన తర్వాత పేదవాడిగా పుట్టాను, కానీ చచ్చిపోయేటప్పుడు మాత్రం పేదవాడిగా పుట్టకూడదు అని మైండ్లో ఇక్కడ బ్లైండ్గా ఫిక్స్ అయ్యా. అందుకనే నేను చదువుకునేటప్పుడు కూడా అంత కసిగా చదువుకున్నాను. స్కూల్లో టాపర్ని, కాలేజీలో టాపర్ని, బీటెక్ చదువుకున్నాను, ఎంటెక్ చదువుకున్నాను, ఎంటెక్ గేట్ క్వాలిఫైడ్, పిహెచ్డి పర్సూయింగ్. ఎందుకు చదువుకున్నానంటే లైఫ్లో ఏదో సాధించాలని తప్పంతో చేస్తున్నాను. బట్ నాకు అర్థమైంది ఏంటంటే చదువుకున్న చదువు వల్ల జీవితంలో డబ్బు సంపాదించడం అనే క్లారిటీ వచ్చింది. ఏదో తింటాం, కానా పేనా సోనా అంటారు కదా, తిన్నావా పడుకున్నావా చాలా అన్నట్టు ఉండింది. కానీ సో దానివల్ల ఎటువంటి డబ్బు సంపాదించలేని అర్థమైపోయింది. అందుకని నేను బీటెక్ కంప్లీట్ అయిపోయి నేను జాబ్ చేసే టైంలోనే వ్యాపారం వైపు వెళ్ళాను. హాస్టల్స్ పెట్టాను, హోటల్స్ పెట్టాను, కర్రీ పాయింట్ పెట్టాను, రెస్టారెంట్ పెట్టాను, ఎన్నో చేస్తున్నాను. ఈ కన్వెన్షనల్ మార్కెటింగ్, ఈ సాంప్రదాయమైన మార్కెటింగ్ వ్యవస్థ వల్ల మనం పెడితే ఒకటి, మనలాంటిది ఇంకోటి పక్కనోటి పెట్టగానే మళ్ళీ కాంపిటీషన్. నేను హాస్టల్ పెట్టాను, నా పక్కన మా స్టూడెంట్ ఒకతను వచ్చి హాస్టల్ పెట్టగానే అతను హాస్టల్ దెబ్బకి నాది దెబ్బ, నా హాస్టల్ మొత్తం కుదేలైపోయింది. దగ్గర హాస్టల్ పిల్లలందరూ ఫీజులు కట్టకుండా మొత్తం ఎగ్గొట్టేసుకుని అతని కాడికి వెళ్ళిపోయారు. అంటే పక్కనోడి పెట్టడం వల్ల నాకు దెబ్బ పడింది. ఇక్కడ అప్పుడు నోట్ల రద్దు టైంలో జరిగింది ఇది. అంటే సుమారు 10 లక్షల రూపాయలు లాస్ అయ్యాను. సో దానివల్ల సంపాదించింది ఏమి లేదు, కానీ నష్టపోయింది ఎక్కువ. సో అలాంటి డిప్రెషన్గా ఉన్న టైంలో థ్యాంక్ గాడ్ సో 2018లో నాకు ఈ సేఫ్ షాప్ అనే ఆపర్చునిటీ వచ్చింది. 1 year కష్టపడ్డాను, నేను కూడా కష్టపడ్డాను, కానీ సక్సెస్ రాలా. అంటే నేను ఎలా చేయాలో తెలియక నాకు నచ్చినట్టు చేయడం వల్ల 1 year చేసి సుమారు 500 టీం తయారు చేసినా కూడా జీరో అయిపోయింది. సో అప్పుడు అర్థమైపోయింది అనమాట. సో ఫెయిల్యూర్ అనేది ఫైనల్ కాదు, సక్సెస్ అనేది, సక్సెస్కి ఫుల్ స్టాప్లు కామాలు మాత్రమే ఉంటాయి, సక్సెస్ ఫుల్ స్టాప్లు ఉండదని ఎట్లా అవుతుందో ఫెయిల్యూర్ అనేది ఫైనల్ కానే కాదు. సో నేను ఫిక్స్ అయిపోయాను, నాకు ఎన్ని అపజయాలు వచ్చినా నేను సక్సెస్ కావాలి, లైఫ్లో ఎదగాలని ఫిక్స్ అయిపోయి ఆ రోజే నేను నెక్స్ట్ కమిట్మెంట్ తీసుకొని నెక్స్ట్ వేరే చోట మళ్ళీ లాగిన్ ఐడి వేసి, సో దాంట్లో 2019 ఆగస్టు 19న మళ్ళీ రీస్టార్ట్ అయిపోయి ఈరోజు 8000 టీమ్ డైమండ్ అండ్ పొజిషన్కి వచ్చేసాను. మొత్తం A to Z ఇదే ఫేస్బుక్లో పెడుతున్నాను, ఇదే యూట్యూబ్లో పెడుతున్నాను. గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నా జర్నీ మొత్తం నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్, నా స్టూడెంట్స్, నా రిలేటివ్స్ అందరూ చూస్తూనే ఉన్నారు. సో అయినా కూడా కొద్దిమందికి ఇంకా భయం, మనం అవ్వదేమో, ఏదో ఇతను ఏదో అయ్యాడులే, మనలో కాదేమో, మనం చేయలేమేమో. ఈ భయంతో చాలామంది ప్లాన్ అర్థమయ్యి బిజినెస్ అర్థమైనా కూడా రారు. ఫస్ట్ ఈ భయాన్ని తీసేసి వదిలేసేయండి. అండ్ అట్లానే ఈ ఇంకా సంపాదించి ఏం చేస్తాం, పెద్ద వయసు అయిపోయింది, మనం మిగిలిచ్చి ఎవరికి ఇవ్వాలి, ఇట్లాంటి వైరాగ్యమైన మాటలు కూడా తీసేయండి. పోతూ పోతూ మనం మిగిలిచ్చి వెళ్ళాలి ఫ్యామిలీకి. నెక్స్ట్ అతను చెప్పాడు కదా, చచ్చిన చేపగానే విలువ ఉంది, మనిషికి ఉందా అని. మనిషికి ఎందుకు విలువ లేదు? మనుషులు పేదవాడు చచ్చిపోతేనేమో పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అదే డబ్బున్నవాడు చచ్చిపోతే ఆ శవాన్ని ఒక పెద్ద ఏసీ బాక్స్లో పెట్టి 1 day 2 days కూడా దర్శనం కోసం పెడతారు. ఇలాంటి లండన్, అమెరికా లాంటి దేశాల్లో ఎవరైనా చనిపోతే మన దేశానికి ఆ బాడీని తీసుకురావడానికి కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకుని తీసుకొస్తారు. చచ్చిన చేపకి విలువ ఉంది, మనిషికి లేదు అని కొంచెం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం అది కరెక్ట్ కాదనమాట. మనిషి వాల్యూ చాలా గొప్పది. దేవుడు మొత్తం 84 లక్షల జీవరాశుల్లో మనకి మనిషి జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు తెలుసా? కుక్కలకి నవ్వే అవకాశం లేదు, పశువులేటికి నవ్వవు, ఏడుస్తాయి, బాధపడతాయి, భయపడతాయి, కానీ నవ్వు మాత్రం, ఆనందం మాత్రం అవి వ్యక్తం చేయలేవు, నవ్వలేవు. అదవుతుందా? నవ్వే లక్షణం, ఆనందించే లక్షణం, ఎంజాయ్ చేసే లక్షణం ఒక్క మనిషికి మాత్రం ఇచ్చాడు. సో నిన్ను దేవుడు మనిషిగా పుట్టించేసి నువ్వేమి ఆనందించకుండా, ఏమి జీవించకుండా, లైఫ్ని ఏమి ఎంజాయ్ చేయకుండా మొత్తం చనిపోయి చివరికి మామూలుగా వెళ్ళిపోయావు అనుకో, పైన దేవుడు కూడా 2 లాగి పీకి చెప్తాడు, అరే ఏదో నిన్ను పుట్టించింది మనిషిగా దేనికోసం అనుకున్నావు, ప్రపంచంలో అన్నీ కూడా నీకోసం సృష్టించాను, ఇవన్నీ ఎంజాయ్ చేయమని చెప్తే ఏమి ఎంజాయ్ చేయకుండా
నువ్వు ఎట్ట పుట్టావో అదే మాటలు అలానే వచ్చేస్తే ఏమి చూడకుండా ఏమి ఎంజాయ్మెంట్ లేకుండా నీకు ఇచ్చిన మనిషి జీవితం వృధా అయిపోయింది కదరా, నేను వేరే వాళ్ళకన్నా ఇచ్చేవాడు కదా అనుకుంటాడు దేవుడు. ఎస్, మనిషి జీవితాన్ని ఎందుకోసం ఇచ్చాడంటే ఆనందించడం కోసమే, సంతోషించడం కోసమే, మనకున్న దాని గురించి అతిశయించడం కోసమే. సో అతిశయించకూడదు అంటే గర్వించకూడదు అని రెండు అర్థం ఒకటి కాదు. అతిశయం అంటే మనకున్న దాన్ని ఆనందించటం, ఆనందపడటం. గర్వం అనేది ఉండకూడదు. నీకు లేదు నాకుంది అని గర్వపడటం అది చాలా తప్పు. అహంకారము గర్వం అనేది ఉండొద్దు. బట్ ఆనందించాలి, మనకున్న దాన్ని, దేవుడు ఇచ్చిన దాన్ని సంతోషపడాలి. సో ఎప్పుడు కూడా కృతజ్ఞత భావం కలిగి ఉండాలి, దేవుడికి కృతజ్ఞత చూపించాలి. ఈరోజు ఈ పొజిషన్ నేను ఉన్నానంటే నాకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నేను ఇక లైవ్ చూస్తున్న కాసా రామసీన్ గారు కూడా నాకు ఎంతో సహాయం చేశాడు. ఎందుకు చేశాడు తెలుసా? సో అప్పట్లో నేను హోటల్ పెట్టి రన్ చేస్తున్న టైంలో కూరగాయల కోసం నేను అక్కడెక్కడ తిరుగుతున్నాను స్టార్టింగ్లో. తర్వాత అన్న పరిచయం అయిన తర్వాత ఆయన దగ్గర నేను కంటిన్యూగా కూరగాయలు తీసుకుంటే చాలా తక్కువ రేటుగా ఇచ్చేవాడు నాకు. అంటే నేను అప్పుడు ఎంత అండి, 21 years అండి నాకు. సో 21 years అప్పుడు నాకు. అప్పుడే కొత్తగా పెళ్లి చేసుకున్నాను. లైఫ్లో ఒక మంచి డ్రీమ్ ఉంది కాబట్టి హాస్టల్ పెట్టాను, హోటల్ పెట్టాను. హాస్టల్ కూడా ఎలా పెట్టాను, బాజీ అని ఉంటాడు గణపురంలో, ఆయన టెంట్ సామాను అద్దెకి ఇస్తూ ఉంటాడు. ఆయన దగ్గర టెంట్ సామాన్ అద్దెకి తీసుకొని 4 రోజుల పాటు రమ్ములు, వంట సామాను మొత్తం అద్దెకి తీసుకొని నా దగ్గర రూపాయి పెట్టుబడి లేకుండా హాస్టల్లో ఒక పిల్లోడు వచ్చేసి ఒక 4,000 రూపాయలు నెల ఫీజు ఇస్తే, అంటే అడ్వాన్స్ ఇస్తే, ఇంకో పిల్లోడు ఒప్పిస్తే ఆ అడ్వాన్స్ డబ్బులతో మళ్ళీ పక్కన మళ్ళీ ఇంకొక కిరాణా షాప్లో మళ్ళీ సరుకులు తీసుకొని అలా మెయింటైన్ చేశా. కూరగాయల కోసం కూడా ఇక్కడ వారాలకు ఒకసారి ఇచ్చేవాడిని. రామకృష్ణ గారు కూడా ఒక్కొక్కసార్లు బిల్లు కరెక్ట్గా టైంకి ఇచ్చేవాడు కాదు. అయినా నన్ను చాలాసార్లు అన్న మంచిగా చేసేవాడు. సో మరి కృతజ్ఞత నాకు ఎప్పుడు ఉండేది. ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే ఒక్కరి కష్టం కాదండి, చాలామంది ఎంతోమంది నాకు జీవితంలో సహాయం చేశారు. వారందరికీ ఎప్పుడు రుణపడి ఉంటారనమాట. ఏ స్థాయికైనా ఎప్పుడైనా చెప్పుకుంటా, నేను ఎప్పుడు సిగ్గుపడను. అలానే మనకు తోచిందే. ఈరోజు నేను సేఫ్ షాప్లో కొంతమంది సహాయం చేస్తున్నానంటే కొన్ని వందల మంది మాకు సహాయం చేశారు కాబట్టి ఇప్పుడు కొన్ని వేల మందికి, లక్షల మందికి సహాయం చేయడానికి నేను రెడీ అయిపోయాను. సో నేను డబ్బు రూపంలో సహాయం చేయను, బట్ ఈ బిజినెస్ రూపంలో ప్రతి ఒక్కరికి సహాయం చేసి ఈరోజు నేనేదైతే పొందుకున్నానో 4 సంవత్సరాల్లో నేను పొందుకున్న దాన్ని వాళ్ళకి 2 సంవత్సరాల్లో చేపించగలను. లేదా వాళ్ళు గట్టిగా అనుకుంటే 1 yearలో కూడా అయిపోతారు. వాళ్ళు అనుకోవాలి, ఫిక్స్ అవ్వాలా. మధ్యలో వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు, ఎంకం మాటలు, పుల్లం మాటలు, నారాయణ మాటలు, సూర్య మాటలు, వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు కంగారు పడకూడదు. పూర్తి విశ్వాసంతో ఉండాలా, నమ్మకంతో ఉండాలా. అరే మన కళ్ళ ముందు ఒక పూర్ పర్సన్ ఇలా రిచ్ అయిపోయాడు, మనం ఎందుకు కాలేమో అని ఒక ధైర్యాన్ని ఇవ్వాలా. కొన్ని వందల మంది, వేల మంది యూట్యూబ్లో కనిపిస్తున్నారు. సో ఈరోజు 573 మంది వచ్చారు లండన్ ట్రిప్కి. సో దేశం మొత్తం మీద 573 మంది నాలాంటి వ్యక్తులు సక్సెస్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ డైమండ్స్ అయిన వాళ్ళందరూ. మరి అంత ఆషామాషి కాదండి. 573 మంది సక్సెస్ అయ్యారంటే మరి ఈ తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఎందుకు కారు? కొంతమంది అవుతారు, కొంతమంది కష్టపడతారు, కొంతమంది కంటిన్యూగా ఉంటారు, కొంతమంది సహనంతో ఉంటారు కాబట్టి వాళ్ళే అవుతారు. ఓపిక లేని వాళ్ళు, సహనం లేని వాళ్ళు, దీన్ని కష్టపడతాం చేతకాని వాళ్ళు ఎవరు ఉండరండి. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఈ బిజినెస్లో సక్సెస్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు అన్నీ ఎదుర్కొని ఎవరైతే నిలబడగలుగుతారో వాళ్ళే ఈ బిజినెస్ కూడా నిలబడతారు. జీవితంలో ఫెయిల్ అయిన వాళ్ళు ఇక్కడ ఫెయిల్ అవుతారు, జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళు మాత్రం సక్సెస్ అవుతారు. ఎస్, ఇక్కడ నేను చాలా మందిని ఎంక్వైరీ చేశాను. వాళ్ళందరూ చాలా పూర్ నుంచి రిచ్గా మారిన వాళ్ళే. అంటే వాళ్ళు ఉన్న స్థాయి 0 నుంచి ఏదో ఒక స్థాయిలోకి వచ్చి ఒక మంచి పొజిషన్లో నిలబడ్డాక మళ్ళీ సేఫ్ షాప్లోకి వచ్చినా కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి కూడా నిలబడ్డారు. నిజమండి, చాలామంది నిలకడ ఉండదు, ఏ పని చేసినా నిలకడ ఉండదు, సాధిస్తామనే ఒక నమ్మకం ఉండదు, పట్టుదల ఉండదు. అందువల్ల దీంట్లో కూడా ఉండలేరు. సో కాబట్టి మీరు అట్లా కాకుండా, సో ఎవరు నో అన్నా సరే, చెప్పే కదా 150 మంది లిస్ట్ రాసుకుంటే 150 మందిలో 50 మంది ప్లాన్ వింటా కూడా ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి నెగిటివిటీ కానీ, భయం కానీ, లేదా నువ్వు ఎదుగుతానంటే నేను ఎందుకు సహాయం చేస్తాను అనే ఒక మైండ్ సెట్ కానీ, కొంతమంది మనం ఎదుగుతామన్నా కూడా సహాయం చేయరు. అలాంటి మైండ్ సెట్ కూడా ఉంటారు. అలా 50 మంది వింటా కూడా ఇష్టపడరు ప్లాన్. 100 మంది ప్లాన్ వింటారు. ఆ 100 మందిలో కూడా 80 మంది నో వేస్తారు. 80 మంది ఎందుకు నో అంటారంటే అందులో 40 మంది ప్లాన్ అర్థం కాక నో అంటే 40 మంది అర్థమైన నో అంటారు. అర్థమైన నో అనే వాళ్ళలో వీళ్ళు భయస్తులు, మొహమాటస్తులు, మనకెందుకు అవ్వదలే అనుకునేవాళ్ళు, నమ్మకం లేని వాళ్ళు, ఏదో కంపెనీలో చేరి నష్టపోయిన వాళ్ళు, లేకపోతే ఇబ్బందులు కలిగిన వాళ్ళు, అలాంటి కేటగిరీ మొత్తం వాళ్ళు
నువ్వు జీవితంలో ఏ స్థాయికి వెళ్ళినా రారు. ఇంకో 40 మంది ఉన్నారు కదా, వాళ్ళు నీ ఎదుగుదల చూసి వస్తారు. ఉదాహరణ మా బ్రదర్స్ స్వామిదాసు, శ్రీనివాసరావు, గోపిశ్రీ మేడం, వీళ్ళందరూ నా ఎదుగుదల చూసాక వచ్చారు. మన ఎదుగుదల కొంతమందికి కనువిపోతుంది. మనం ఎదగకుండానే ఈలోపు వాళ్ళు అనుకుంటారు వీళ్ళు ఎదిగినాక మనం వద్దామని అనుకునే లోపే నువ్వే ఎదగకుండా ఆగిపోతావు. ఇంకా నిన్ను చూసి ఎవరు వస్తారు? ఒక వ్యక్తి తాలూకా నిర్ణయము కొన్ని వందల మంది, వేల మంది జీవితాల్లో మార్చుతుంది. ఈరోజు నేను తీసుకున్న నిర్ణయము, నా కుటుంబంలో 5 మెంబర్స్ డైమండ్స్ అవుతున్నారు, 5 డైమండ్స్ అవుతున్నారు. నన్ను నమ్ముకొని వచ్చిన నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా డైమండ్స్ చేసే దగ్గర నేను వదిలిపెట్టనని కూడా నిర్ణయం తీసుకున్నాను. బట్ వాళ్ళు నన్ను వదిలేస్తే నేనేం చేయలేను సార్. నన్ను వదిలిపెట్టకుండా వాళ్ళు కానీ 4 ఏళ్ళు నాతో పాటు జర్నీ చేయగలిగితే ఖచ్చితంగా 4 సంవత్సరాల్లో నేను ఏదైతే పొందుకున్నానో ప్రతిదీ వాళ్ళకి వచ్చేలా నేను చేస్తాను. దాంట్లో డౌటే లేదు, గ్యారంటీ. బట్ కొంతమంది ఏంటంటే రకరకాల ప్రాబ్లమ్స్తో, అంటే కొంతమందికి నేను మాట్లాడే మాటలు హర్టింగ్ అనిపిస్తాయి కొన్నిసార్లు. అంటే నేను ఎందుకు అలా గట్టిగా మాట్లాడతానంటే నేను కొన్ని మిస్టేక్స్ చేసి వచ్చాను జీవితంలో. ఆ మిస్టేక్స్ ఎవరు చేయకూడదు, అంటే సేఫ్ షాప్లో కూడా చేయకూడదు అనే ఉద్దేశంతో కొంచెం గట్టిగా మాట్లాడినట్టు అనిపించింది. బట్ నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడంటే నిజమైన విమర్శకుడు. మంచి విమర్శకుడే మంచి స్నేహితుడు అనమాట. నిన్ను ఎవరైనా కరెక్ట్ చేస్తున్నారంటే, నిన్ను ఎవరైనా మేడం సో నిన్ను ఎవరైనా కరెక్ట్ చేస్తున్నారంటే, నిన్ను ఇలా ఉండాలి అలా ఉండాలి సరి చేస్తున్నారంటే అది నీ అదృష్టంగా నువ్వు భావించు. నిజం. అలా చెప్పేటోళ్ళు లేక చెడిపోయాను నేను. నిజం చెప్తున్నా కదా. అప్పట్లో మా నాన్న, మా అమ్మ వాళ్ళు చెప్పడం ట్రై చేసినా వింటా కూడా నేను ఇష్టపడలేదు అనుకోండి. అంత ఛాన్స్ కూడా నేను వాళ్ళకి ఇవ్వలేదు. బట్ ఈరోజు నా జీవితంలో ఏదైతే కోల్పోయారో అవన్నీ కూడా సరి చేసుకుంటున్నానంటే వన్ అండ్ ఓన్లీ సేమ్ షాపే. అందుకనే ఇదే బిజినెస్లో 1 year వర్క్ చేసి మళ్ళీ ఫెయిల్ అయ్యాయి కాబట్టి ఆ ఫెయిల్యూర్స్ మీరు చేయకూడదనే కొంచెం చెప్తుంటాం. విషయాలు మీరు అర్థం చేసుకోవాలన్నమాట. సో ఖచ్చితంగా 80 మంది నో అన్నా సరే అందులో 40 మంది మళ్ళీ వస్తారని నమ్మకం లేకపోయినా సరే వదిలేసేయండి. ఆ 40 మంది మాత్రం మీ సక్సెస్ చూసాక వస్తారు. నెక్స్ట్ 20 మంది వస్తుంటారు కదా, ఆ 20 మందిని కూడా 10 మంది రిజిస్ట్రేషన్ చేసి ఎస్ నేను చేస్తాను, నేను రేపు పొద్దున్నే డీడీ ఇస్తాను, తెల్లారే ఇస్తాను అంటారు. నేను 50 మంది చేర్పిస్తాను, 100 మంది చేర్పిస్తా అంటారు. నేను 2 రోజుల్లో చూసుకొని చేస్తానంటారు. అని 600 రూపాయలు సైన్ అప్ రిజిస్ట్రేషన్ కూడా చేసి కూడా తెల్లారి మళ్ళీ హ్యాండ్ ఇచ్చేస్తారు. అయ్యో బ్యాంకులో డబ్బులు అప్పుడే వస్తాయి అన్న వాళ్ళు ఇప్పుడే వేస్తాను వాళ్ళు కూడా మాట మార్చేస్తారు. ఇప్పుడు వద్దన్నారులే, మా అబ్బాయి వద్దన్నాడులే, మా హైదరాబాద్లో ఉంటాడు, మా అన్న కొడుకు వద్దన్నాడు అని ఏదో ఒకటి చెప్పేస్తారు. కొంతమంది మొహమాటం కొద్ది తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. అంటే ఇటు నో అని లేక ఇటు ఎస్ అని లేక సైడ్ అయిపోతూ ఉంటారు. సో 10 మంది సైన్ అప్ చేసి కూడా వదిలేస్తారు. ఇంకా మిగిలినంత 10 మంది, ఆ 10 మంది డీడీలు ఇస్తారు. మరి ఆ 10 మంది డీడీలు ఇచ్చిన వాళ్ళందరూ పని చేస్తారా? నో. ఆ 10 మంది డీడీలు ఇచ్చిన వాళ్ళు కూడా పనిచేసే వాళ్ళు ఇద్దరే ఉంటారు. ఆ ఇద్దరే నీ లెఫ్ట్లో రూబీ లీడరు, రైట్లో రూబీ లీడరు. ఆ ఇద్దరు చాలు. ఆ లెఫ్ట్లో వ్యక్తి 4,000 టీము, రైట్లో వ్యక్తి 4,000 టీం చేసేటప్పటికి నీకు 8,000 టీం అయిపోద్ది. నువ్వు డైమండ్ అయిపోతావు. ఈ ప్రాసెస్కి ఓపిక చాలా ముఖ్యం, సహనం చాలా ముఖ్యం. ఈ బిజినెస్ అంతా కూడా ఓపికతో కూడుకుందే, సహనంతో కూడుకుందే కాబట్టి సో ఇదొక్క లక్షణం బాగా నేర్చుకోండి. నెవర్ గివ్ అప్ మైండ్ సెట్. నెవర్ గివ్ అప్ అంటే వదిలిపెట్టద్దు. వదిలిపెట్టకుండా సాధించాలని ఒక మైండ్ సెట్ పెట్టుకోండి. ఖచ్చితంగా విజయం మీదే అవుతుంది. ఓకే. నెక్స్ట్ కొంతమంది చెప్పే కదా, ఇందాక రాత్రి వీడియోలో చూశాను, దీనికి వాల్యూ లేదు, డబ్బుకి వాల్యూ లేదు, మనిషికి వాల్యూ లేదు, సో రకరకాలు చెప్తుంటారు. కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే మైండ్ మన దగ్గర ఉందండి. ఈరోజు ఎలాన్ మాస్క్ అనే వ్యక్తి ప్రపంచ కుబేరులో మొట్టమొదటి స్థానంలో ఉన్నాడు. ఎలాన్ మాస్క్ ఎలా అయ్యాడు? వరల్డ్ రిచెస్ట్ పర్సన్. మైండ్ సెట్. చిన్న స్టూడెంట్ లెవెల్లో యూనివర్సిటీ డ్రాప్అవుట్, చదువు పరంగా డ్రాప్అవుట్ అయిన వ్యక్తి ఈరోజు స్పేస్ ఎక్స్ అనే కంపెనీ కనిపెట్టాడు. స్పేస్ ఎక్స్ అనే కంపెనీ రాకెట్లు పంపిస్తున్నారు కదా, నాసా వాళ్ళకి రాకెట్లు అమ్ముతూ ఉంటాడు ఆయన. ట్విట్టర్ కొనేశాడు. టెస్లా మనుషులతో పని లేకుండా వెహికల్స్ నడుస్తున్నాయి కదా, టెస్లా వెహికల్స్. ఆ వెహికల్స్ తయారు చేశాడు. త్వరలో టెస్లా మొబైల్ కూడా టెస్లా మొబైల్ కూడా తీసుకొస్తున్నాడు. అలాగే ఆ మొబైల్ వచ్చిందంటే ఇక కేల్కతం, మిగతా నెట్వర్క్స్ అన్నీ కూడా పడిపోతాయి. ఎందుకంటే దానికి సిమ్తో కూడా పని ఉండదు. డైరెక్ట్గా టెస్లా శాటిలైట్ నుంచి సిగ్నల్ వచ్చేసింది. బ్యాటరీతో కూడా పని ఉండదు, ఛార్జింగ్ పెట్టుకునే పని లేదు. డైరెక్ట్గా మనకు సోలార్ సిస్టమ్ నుంచి సోలార్ ప్యానల్ ద్వారా ఛార్జ్ అవుతుంది. చూడండి, ప్రపంచంలో దేశాలన్నీ కూడా ఎలా అభివృద్ధి చెందుతున్నాయి. టెక్నాలజీ ఏఐ వైపు వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుసా?
ఇక మనుషులే ఏది పని చేయాల్సిన అవసరంలా, మొత్తం వెహికల్స్ మొత్తం మెషిన్స్ చేస్తాయి అనమాట పనులన్నీ. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు లండన్ లాంటి సిటీస్లో, అమెరికా లాంటి సిటీస్లోకి వెళ్తే పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టేవాళ్ళు కూడా ఉండరు, షాపుల్లో కూడా అమ్మేవాళ్ళు కూడా ఉండరు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ కూడా కొన్ని ఉంటాయి, కూల్ డ్రింక్స్ కావాలన్నా కొన్ని ఉంటాయి, మనం వెళ్ళిపోవటం స్కాన్ చేయటము, సో అది ఎంత రేట్ చూపించింది స్కాన్ చేస్తే పేమెంట్స్ అయిపోయింది అనమాట, పేడ్ కొట్టేస్తాము ఫోన్పేనో గూగుల్ పేనో ఏదో ఒక యాప్ ద్వారా. సో వెంటనే అక్కడ నుంచి పడిపోయింది ఆ వస్తువు, మనం దాన్ని పట్టుకొని తీసుకుంటాం. ఇంకా అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు కూడా ఇంకా మనుషులతో పని లేదండి, అర్థమవుతుందా? ఈ దేశంలో అయితే నాకు తెలిసి ఎక్కువ మంది, ఈ దేశంలో కాదు చాలా దేశాల్లో చూస్తున్నారు కదా, మన ఇండియన్స్ ఎక్కువ మంది వచ్చి పనిచేస్తున్నారు ఇక్కడ. ఇండియాలో ఇండియన్స్ వచ్చి హోటల్స్ పెడుతున్నారు, వర్క్ చేసేవాళ్ళు చాలా మంది. నేను లండన్లో ఉద్యోగం చేస్తున్నా అని చెప్పేసి, లండన్లో చదువుకుంటా అని చెప్పేసి ఇక్కడ పార్ట్ టైం చేస్తున్నారు చాలా మంది, మేము చూసామండి, చూస్తున్నాం కూడా. నిన్న మాగంటి బాబు గారి అల్లుడు, సో ఏలూరు ఎంపీ ఏదో మొత్తానికి మాగంటి బాబు సినిమాలో కూడా ప్రొడ్యూస్ చేశాడు, వాళ్ళ అల్లుడిని నిన్న, అంటే మేము హోటల్లో డిన్నర్ చేయడానికి వెళ్తే ఆయన కూడా హోటల్ అనమాట, బిర్యానీస్ అనే హోటల్. సో ఆ హోటల్లో పెట్టిన ఆయనట. అర్థవుతుంది, అంటే డబ్బులు సంపాదించాలంటే మనకు కావాల్సింది తెలివితేటలండి, మైండ్ కావాలి, అర్థమవుతుందా? చాలా మంది దాన్ని లక్ అంటారు. మనం ఇప్పుడు లండన్ బ్రిడ్జ్, టవర్ బ్రిడ్జ్ కాడికి వెళ్తాం కదా, దాన్ని ఓపెన్ చేసేటప్పుడు క్లోజ్ చేసేటప్పుడు అక్కడ ఉండటం కూడా లక్ అంటారంట చాలా మంది. అంటే ఇక్కడ లండన్లో అదొక నమ్మకం అంట, అది చూస్తే లక్ వచ్చిందంట, అదృష్టం వచ్చిందంట. నేనంటాను లక్ ఏది ఉండదండి, ఎవ్రీథింగ్ ఈజ్ లక్కే నా దృష్టిలో. ఏది జరిగినా మన మంచికే, లైఫ్లో నీకంటూ ఏది జరిగినా అది నీ అనుభవం. నా హాస్టల్ బిజినెస్ వేరే అతను వచ్చి దెబ్బతీశాడు, అది నా మంచికే. ఎందుకంటే నా హాస్టల్ బిజినెస్ దెబ్బతీశాడు కాబట్టి అక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళాను, నెక్స్ట్ ఆ కాలేజీ మానేసేసి గుంటూరు ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాను. గుంటూరు ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాను కాబట్టి అక్కడ డైరెక్టర్ రఘు సార్తో పరిచయం అవ్వడం జరిగింది. అక్కడ మాలతి మేడం అని ఆమె తీసుకెళ్ళింది, అంటే ఆమె అక్కడ జాయిన్ అయింది, ఆమెతో మాట్లాడడం జరిగింది. ఆమె డైరెక్టర్ గారిని పరిచయం చేయడం జరిగింది. డైరెక్టర్ గారు మాకు అడ్మిషన్ టార్గెట్ చేయడం జరిగింది. అడ్మిషన్స్ ఇన్ఛార్జ్గా అక్కడ ఆఫీస్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆఫీసులో ఉండగా సేఫ్ షాప్ ప్లాన్ రావడం జరిగింది. ఇదంతా కూడా ఎలా జరిగిందంటే లక్కే అంటారు చాలా మంది, నిజంగా లక్కే. నాకు ప్రతిదీ నా జీవితంలో ఏది జరిగినా, ఏ సంఘటన, అది ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్, సో ఐ కెన్ టేక్ సేమ్ వే. ఒక్కొక్కసారి బాధపడే విషయాలు, ఇబ్బంది పడే విషయాలు నా జీవితంలో ఎదురైనా సరే నేను నా కళ్ళంటి కన్నీళ్లు రావండి. మీరు చూసారు ఎప్పుడైనా గారా చిన్నారావు జలుబు, దగ్గు, జ్వరం, ఇంకోటి అని ఎప్పుడైనా చూసారా? నా టీములు గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు నాతో జర్నీ చేస్తారు కదా, ఏ రోజున ఏదైనా ప్రాబ్లం, ఈవెన్ కరోనా టైంలో కూడా కరోనా నన్ను చూసి భయపడిందే కానీ కరోనా కూడా నేను భయపడలా. ఎందుకంటే పక్కా ప్యూర్ పాజిటివ్ మైండ్ సెట్ అండి నాది, ప్యూర్ పాజిటివ్. ఎన్ని కష్టాలు వచ్చినా సరే నేను ధైర్యంగా ఎదుర్కొంటా, కానీ ఎప్పుడు భయపడి వెనకెళ్ళిన పరిస్థితి లేదనమాట. అలాంటి మైండ్ సెట్ నేను చిన్నప్పటి నుంచే నేను స్టేబుల్ చేసుకున్నాను. సో ఇలాంటి మైండ్ సెట్ తయారు చేసుకోవాలి, మనమే తయారు చేసుకోవాలి, ఎవరో చెప్తే కాదు, మీరే తయారు చేసుకోవాలా. సో కాబట్టి ప్రపంచం మొత్తం టెక్నాలజీగా బాగా డెవలప్ అవుతుంది. మన దేశంలో ఇంకా మనుషులు ఇంకా పాతకాల పద్ధతుల్లోనే, పాతకాల ఆలోచనలో ఉన్నారు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే అర్థం తెలియదు, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే అర్థం తెలియదు. తెలుసుకోండి సార్, తెలుసుకోండి. ప్రపంచంలో అన్ని రంగాలు కూడా రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఏ వల్ల దెబ్బతింటే కానీ ఒక మార్కెటింగ్ రంగం మాత్రం దెబ్బతినే అవకాశం లేదు, డైరెక్ట్ సెల్లింగ్ రంగం దెబ్బతినే అవకాశం లేదు. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్లో సేల్స్ అండ్ మార్కెటింగ్ అంతా కూడా మనుషులకు సంబంధించిన వస్తువులు కొనటం అమ్మటాలు జరుగుతాయి కదా, మనకే కదా ఉపయోగించుకునేది. సో టెక్నాలజీ ఉపయోగించుకొని ఈ సేల్స్ రంగం ఇంకా పెరిగింది తప్పితే ఇక్కడ యూఆర్ నాట్ ఏ సేల్స్ మ్యాన్, యూఆర్ బిజినెస్ మ్యాన్, యూఆర్ ఎంటర్ప్రీనర్, ఐబీఓ, ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్. సో కాబట్టి ప్రపంచం మొత్తం కూడా సో డిజిటల్ వైపు వెళ్తుంది, మన దేశం కూడా డిజిటల్ వైపు వస్తుంది. దయచేసి మేలుకో మిత్రమా, మేలుకో. ఇప్పటికైనా ఈ బిజినెస్లోకి రండి, సేఫ్ షాప్లోకి రండి. ఎలా చేయాలో, ఏం చేయాలో ప్రతిదీ మేము గైడ్లైన్స్ ఇస్తాము. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మేము ఏదైతే వర్క్ చేసామో అదే రకంగా మీరు కూడా సేల్స్ అండ్ మార్కెటింగ్ చేస్తాక రండి. ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ అయిపోతారు. మీరు కూడా దీంట్లో డౌట్ అనేది డైమండ్ అయిపోతారు. సో మీరు కూడా లగ్జరీ లైఫ్ స్టైల్ ఎలా అనిపిస్తారు, ఓకేనా? సో ఈ రోజు లైవ్ ఇందరితో ముగిస్తాను. సో ఫైనల్గా మీకు చెప్పొచ్చే విషయం ఏంటంటే
100% సేఫ్ షాప్లోకి రావడం గొప్ప విషయం కాదు. సేఫ్ షాప్లో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నిలబడి పనిచేసి సక్సెస్ అవ్వడం గొప్ప విషయం. ఎవరైనా దీంట్లో ఆగిపోయిన వాళ్ళు ఉంటే మళ్ళీ రీస్టార్ట్ చేయండి. సో ప్రతిదీ ఎవరు కాలేజ్ చేసుకోవాలి, నేను చేస్తే నా ప్లాన్కి వచ్చింది, నేను చేస్తే నా డబ్బులకి వచ్చింది, ఇలా అనుకోవడం మానుకోండి. ఎవరు చేసినా నాకే వచ్చింది అనుకోవాలి. నేను చేస్తే నాకే వచ్చింది, నా ఫ్యామిలీకి, నా పిల్లలకి, నా భవిష్యత్తుకు బాగుంటుందని అనుకోవాలి. ఏ అప్లైన్ గురించో ఏ డౌన్ గురించి ఆలోచిస్తే ఈ బిజినెస్ లో సక్సెస్ కాలేదు. ఓకేనా? సో మరి ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ ఇద్దరితో నా మాటలు ఇస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరికైనా నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్, నా రిలేషన్స్, ఎనీవన్, సో ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. నా ఫోన్ నెంబరు 9110599512. సో ఇంకో ఫోన్ నెంబరు 9492685470. థ్యాంక్ యూ సో మచ్. సో ఎప్పుడు లేని విధంగా మరి సుమారు ₹1,00,000 దాకా ఓన్లీ బట్టలకి ఖర్చు పెట్టుకొని వచ్చాను. సో ఇలాంటివన్నీ కూడా సేఫ్ షాప్ పవర్ నాలో ఏం లేదనమాట. సో నాకు పర్సనల్గా అయితే పౌడర్ కూడా రాయనమాట. ఏమీ పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు నాకు. ఏదో ఫొటోస్ కోసం మా వాళ్ళు అడిగారని నేను ఇవన్నీ వేసుకోవడమే, కానీ నాకు నార్మల్గా అయితే ఇంట్రెస్ట్ ఏమి ఉండదు అనమాట. సో అలా పుట్టి పెరిగినాం కదా, ఏమీ లేకుండా పుట్టి పెరిగిన వాళ్ళం కదా, అలానే ఉంటాం. సో ఎక్కడికి వెళ్ళినా మన ఆలోచన విధానం ఎంత హైగా ఉన్నా సరే, సో మనం జీవించేది కొంచెం నార్మల్గానే ఉంటుంది అనమాట. సో కొంతమంది వ్యక్తిత్వాలు మారవు. అబ్దుల్ కలాం గారు, ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎక్కడో రాష్ట్రపతి అయినా ఆయన నార్మల్గా ఉంటాడు. వివేకానందుడు నార్మల్గా ఉంటాడు, కాషాయం బట్టలో వేసుకుంటాడు. గాంధీ సంపన్న కుటుంబంలో పుట్టి కూడా నార్మలే. అంబేద్కర్ ఆయన ఎప్పుడు సూట్లోనే ఉంటాడు, నార్మల్గా ఉంటాడు. సో నేను కూడా అంతే. సో ఇలానే ఉంటాను. సో ఎక్కువ హైకి వెళ్ళిపోయి గర్వంగా అహంకారంగా మాట్లాడే మాటలు ఎప్పుడు నాలో రావు. సో ఇంకేదన్నా డెవలప్మెంట్స్ ఉంటే, పాజిటివ్ విషయాలు ఉంటే తీసుకుని ముందుకు వెళ్తాను అంతే. సో నెగిటివ్గా మాత్రం ఎప్పుడు ఉంటానని చెప్పేసి మరొకసారి మీకు మాటిస్తూ ఇంతతో ముగిస్తాను. సో లైవ్ చూసిన రామశ్రీ గారికి, నాగరాజు గారికి, అజయ్ సార్కి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సో మీలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా మా గురించి పాజిటివ్గా బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉండాలి. సో మీ అందరూ కూడా థ్యాంక్ యూ, కృతజ్ఞతలు చెప్తున్నాను. సో ధన్యవాదాలు అన్నమాట. సో ఖచ్చితంగా ఈ బిజినెస్లోకి మీరు తెలుసుకోవాలనుకుంటే కొంచెం రామచంద్ర గారు సో ఇండియా వచ్చిన తర్వాత మరి నేను కలుస్తాను అనుకోండి, ఖచ్చితంగా తెలుసుకోండి. అజయ్ కుమార్ సార్ తెలుసుకోండి. ఖచ్చితంగా నేను దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అవసరం లేకపోయినా ఇంకేదైనా నీడెడ్ పీపుల్ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయండి. వాళ్ళ జీవితాలను మార్చిన వ్యక్తులుగా మీరు మారిపోతారు. అలానే నాగరాజ్ సార్, సో మీకు నేను ఆల్రెడీ మాట ఇచ్చాను. సో మీకు మీ మేడంకి సో ఖచ్చితంగా 2 yearsలో డైమండ్ పొజిషన్ దాకా తీసుకొచ్చేస్తాను, డౌట్ లేదు అందులో. సో 600 అయినా 100, 160 అయినా 100% మీరు నిలబడి నాతో పాటు ఉండండి. మిమ్మల్ని డైమండ్ చేసే బాధ్యత నాది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై హో సేఫ్ షాప్ ఫ్రమ్ లండన్. సో లండన్ నుంచి జై సేఫ్ షాప్ చెప్పుకుందాం ఒకసారి. జై సేఫ్ షాప్, జై సేఫ్ షాప్, జై సేఫ్ షాప్. అలానే ఈరోజు కూడా ఒకరిద్దరితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. సో మన గ్రేట్ పంపన రమేష్ గురించి ఉన్నాడు, డైమండ్ అయ్యాడు. సో గురూజీ టెస్టిమనీ మాట్లాడదాం. గురూజీ 2 మాటలు చెప్పండి. థ్యాంక్ యూ. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడతారు? టుడే ఇస్ ద బెస్ట్ డే. ఈరోజు చాలా మంచి రోజు అనమాట. ఎందుకంటే చాలా హ్యాపీ అనమాట. ఈరోజు లండన్ వచ్చేసాం. ఇలాగ కంటిన్యూగా ట్రిప్ జరుగుతూనే ఉన్నాయన్నమాట. లైఫ్ ఎలా ఉంటుందంటే ఒకసారి అంటారు కదా, హైవే ఎక్కిందంటే ఇంక అంటారు దూసుకుని వెళ్ళిపోతుంది అన్నట్టు ఉందన్నమాట. మీరు కూడా సేఫ్ షాప్లో ఎంటర్ అవ్వండి, చేయండి పవర్ఫుల్గా. మాలాగా ఈరోజు చూడండి, ఈరోజు ఇంతకుముందు నేను ఈ బిజినెస్ బిఫోర్ జస్ట్ ఒక బాయిలర్ టెక్నీషియన్ని. ఈరోజు ఈ బిజినెస్లోకి రావడం, చిన్నగా ఏదో వెల్కమ్ ప్యాక్ తీసుకోవడం, బిజినెస్ స్టార్ట్ చేయడం. ఈరోజు చూడండి లండన్ ట్రిప్పు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఎన్ని తిరుగుతున్నాం అనమాట. ఈరోజు మొన్న స్విట్జర్లాండ్, యూరోప్ అయిపోయింది. ఈరోజు యూకేలో ఉన్నాం. రేపు ఎక్కడికి వెళ్తామో తెలియదు అనమాట. బట్ చూడండి, ఒకటి ఐఆమ్ నాట్ ఎలిజిబుల్ టు దిస్ ట్రిప్ నార్మల్ పీపుల్గా ఉన్నప్పుడు. బట్ ఓన్లీ షేప్ షాప్లో ఒక చిన్న వెల్కమ్ ప్యాక్ తీసుకోవడం ద్వారా ఈరోజు అన్నిటికీ ఎలిజిబుల్ అయిపోతున్నాం అనమాట. డైమండ్ అయిపోయాం. ఇక్కడ డైమండ్ అయ్యి ఎంజాయ్ చేస్తుంటే లక్షల్లో నిన్నే చెక్కుపడింది అనమాట. లక్షల్లో ఇన్కమ్ వస్తుంది. ఒకటి బయట లేని లైఫ్ ఇక్కడ ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. గ్రేట్గా జర్నీ చేయండి. 100% షేప్ షాప్ని బిలీవ్ చేయండి. ఖచ్చితంగా 100% మీరు కూడా మాతో పాటు జర్నీ చేస్తారని కోరుకున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్. వాల్యుబుల్ టైం ఇచ్చాను. సో రైట్, గురూజీ చూడొచ్చు, డైమండ్, డబుల్ డైమండ్, ట్రిపుల్ డైమండ్ పోస్ట్లో ఉన్నారనమాట ఇప్పుడు. సో వీక్లీ 2 lakhs సంపాదించే స్థాయికి వచ్చేసాడు. సో అలానే సార్ మీరు డబుల్ డైమండా? సో చిన్న ఏజ్లోనే డబుల్ డైమండ్ అయిపోయాడు. సో
సార్తో 2 మాటలు టచ్ మైండ్ తీసుకున్నాం. సార్ 2 మాటలు టచ్ మైండ్. మీ పేరు, మీరు ఏ ఊరు? హాయ్, హలో, నా పేరు కిరణ్, అది విజయవాడ. బిఫోర్ సేఫ్ షాప్ బెటర్ కంపెనీ బెటర్. ఈరోజు సేఫ్ షాప్లోకి వచ్చి 5 years అయిపోయింది. ఈరోజు డబల్ డైమండ్ లెవెల్లో ఉన్నాం. వండర్ఫుల్గా సేఫ్ షాప్. ఈరోజు 10 దేశాలు తిరిగి వచ్చాము ఇప్పటికి. ఇది 11వ దేశం అయింది. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సిస్టమ్, థ్యాంక్ యూ సేఫ్ షాప్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అలానే ఇంకా కొంతమంది లీడర్స్తో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. సార్ 2 మాటలు మీ టెస్ట్ చెప్పు, మీ వాళ్ళతోనే మాట్లాడతా. గ్యారా చిన్నారా సార్ మాట్లాడారు. హాయ్ సార్, బాగున్నారా? గుడ్ మార్నింగ్ సేఫ్ షాప్ ఆర్టీటీ ఇండియా. సో ఈరోజు నా పేరు సల్మాన్ రాజు. బిఫోర్ క్యూసీ ఇన్స్పెక్టర్గా జాబ్ చేశాం. సో ఈరోజు రియల్గా బిఫోర్ సేఫ్ షాప్ అసలు ఊహించలేదు ఒక స్టూడెంట్ లెవెల్లో మేము ఈ లైఫ్ స్టైల్కి వస్తామని. ఈరోజు బికమింగ్ రూబీ లెవెల్లో ఉన్నాము. ఈరోజు చూడండి లండన్లో ఎంజాయ్ చేస్తున్నాం. సో లండన్ రియల్ ఊహించలేదు అంత పెద్ద లైఫ్ తీసుకోగలిగామంటే కారణం ఒకటే సేఫ్ షాప్ యొక్క పవర్ అని చెప్పొచ్చు. సో బిజినెస్ యొక్క దమ్ము అని చెప్పొచ్చు అన్నమాట. గ్రేట్ ఆల్ ది బెస్ట్ అందరికీ. సో చేయండి. 100% లైఫ్ మొత్తం డైరెక్ట్ సెల్లింగ్లోనే ఉంది. బయట ఏ పని చేసినా ఏ జాబ్ చేసినా కూడా మనం ఇంత మంచి లైఫ్ స్టైల్ మనం తీసుకోలేం. సో ఆల్ ది బెస్ట్ అందరికీ. 100% మనకి ఇప్పుడు థాయిలాండ్ టార్గెట్ నడుస్తుంది. థాయిలాండ్ టార్గెట్ మీద ఫోకస్ చేయండి. ఆల్ ది బెస్ట్. జై హో. సో చూడొచ్చు ఇంకా చాలా మంది ఉన్నారన్నమాట. సో ఇంకా ఇక్కడ కపుల్స్ ఉన్నారు. సో వీళ్ళు కపుల్స్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారనమాట. సార్ వచ్చినాక ఓన్ ఒక స్కూల్ ఉంది. సరే మీ గురించి 2 మాటలు చెప్పండి మేడం. మీరు కూడా 2 మాటలు చెప్పండి. జయో షేప్ షాప్ రియల్ అంటే షేప్ షాప్లో వచ్చిన తర్వాత లైఫ్ స్టైలే వేరే అవుతుంది. రియల్ చెప్పాలంటే చాలా మందికి షేప్ షాప్ గురించి పవర్ గురించి తెలియదు. పేరు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పేరు గురించి తెలియదు. షేప్ షాప్ పవర్ అని తెలియదు. నా పేరు వచ్చి ఫ్రాన్సిస్ జేవియర్, రాయచూర్ ఆర్టీటీ నుంచి చేస్తున్నాను అనమాట. రియల్లీ చెప్పాలంటే గ్రేట్ మెంటర్స్ అని చెప్పవచ్చు. ఇంత లైఫ్ స్టైల్ దొరకాలంటే ఎంత సంవత్సరాలు బయట పని చేసే కూడా దొరకదు అనమాట. బిఫోర్ సేఫ్ షాప్ ఏం చేసేవాళ్ళు? బిఫోర్ సేఫ్ షాప్ నేను వచ్చి స్కూల్స్ నడిపించేవాడు. ఓన్ స్కూల్ ఉండింది. తర్వాత ఈ బిజినెస్ దొరికింది. లైఫ్ సెక్యూర్ అని వచ్చింది దీంట్లో. స్కూల్ ఎంత చేస్తే 2 ఆడపిల్లలు సార్కి పెద్ద పిల్లలు అయిపోయారు. 2 ఆడపిల్లలు నాకు. వాళ్ళు కూడా జాబ్ చేస్తున్నారు. అంటే కూడా సెక్యూర్ లేదు కదా అక్కడ. ఇక్కడంటే సెక్యూర్ ఉండదు. దానికోసం ఈ బిజినెస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మేడం చెప్పండి. మంచిగా మేము షేప్ షాప్లో వచ్చి 3 years అయింది. లైఫ్ అంటే ఫుల్గా చేంజ్ అయిపోయింది అనమాట షేప్ షాప్కి వచ్చిన తర్వాత. ఇంకా నా పేరు షీలా అని, ఫ్రాన్సిస్ జేవియర్ వాళ్ళ వైఫ్. ఆయన సేఫ్ షాప్ చేస్తున్నందుకు నాకు ఈ అవకాశం దొరికింది ఫారెన్ ట్రిప్ వచ్చేకి, స్కాట్లాండ్ అండ్ లండన్ వచ్చేకి. యూ షుడ్ డూ దాట్. సో చూడొచ్చు అలానే మన యాదగిరి గురూజీ ఎంతో మందికి రోల్ మోడల్ అనమాట మన గురూజీ. సో నాకైతే రోల్ మోడల్ మాట్లాడుతుందా. సో సేఫ్ షాప్ చేయమని చెప్పండి గురూజీ. టార్గెట్ ఉందని చెప్పండి అందరికి గురూజీ. సరే రైట్. పనిలో ఉన్నారు గురూజీ పాపం. వేరే వాళ్ళతో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతున్నారు. సో నెక్స్ట్ మన వైస్ ప్రిన్సిపాల్ సరే. సో రైట్. అలానే మన గుంటూరుకా లెజెండ్ లీడర్ అనమాట. సో మన న్యూ బ్రాండ్ డైమండ్. సో డెనిమ్ జీన్స్ ఆయన నేను ఇద్దరు ఒకటి వేసాం. సో చెప్పండి సార్. శ్రీనివాస్ గారు. సూపర్ వండర్ఫుల్. లండన్ అందరూ సేఫ్ షాప్ చేస్తే లండన్ వచ్చి ఎంజాయ్ చేస్తారు అలా. థ్యాంక్ యూ. సో రైట్. ఆర్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడనమాట. సో ముద్దుమారం చేస్తున్నాడు. ఓకే. సో ఇంకా చాలా మంది ఉన్నారండి చెప్పాలంటే మాట్లాడాలంటే. అంటే ఎవరి టీంతో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట. సో అప్పలనాయుడు గారు ఉన్నారు. సో మన మధ్యలో సార్ గురించి కూడా 2 మాటలు తెలుసుకుందాం. సార్ బిఫోర్ సేఫ్ షాప్ ఆఫ్టర్ సేఫ్ షాప్ గురించి. హాయ్ సార్, బాగున్నారా? మై సెల్ఫ్ అప్పలనాయుడు. బిఫోర్ బిజినెస్ కంటే ముందు పొలిటీషియన్ అనమాట. మండల పార్టీ ప్రెసిడెంట్గా చేసేవాడిని. చేసుకుంటూ పౌల్ట్రీ ఇండస్ట్రీస్ ఉండే. చేసుకుంటూ గ్రేట్ ఆపర్చునిటీ రావడం, బికమింగ్ డైమండ్ పొజిషన్లో ఉన్నాను అనమాట. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ షేప్ షాప్. ప్రజెంట్ లండన్లో ఉన్నాం.
మంచిగా హార్ట్ఫుల్గా వర్క్ చేయండి, 100% డైమండ్ అవుతారు. లైఫ్ని బిందాస్గా ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? మీ గ్రేట్ లీడర్ చిన్నారావు సార్ ఉన్నారు. ఓకేనా? ఆయన గైడ్లైన్స్లో మీరు ముందుకెళ్ళగలిగితే మాత్రం 100% డైమండ్. ఏ హార్ట్. సో అలానే ఇంకొక సార్ కూడా ఉన్నాడు. సార్ గురించి కూడా ఎవరైనా మాట్లాడుతున్నాం. సార్ మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. ప్రజెంట్ నేను మెడికల్ షాప్ ఓనర్ని. ఈ ఆపర్చునిటీ రావడం వినియోగించుకుంటున్నాను. వినియోగించుకొని ఎన్నెన్నో కంట్రీస్ కూడా విజిట్ చేయడం జరుగుతుందండి. లాస్ట్ ఇయర్ ప్యారిస్ అండ్ స్విట్జర్లాండ్, ఇయర్ స్కాట్లాండ్ అండ్ లండన్, ఇలాగ ఎన్నెన్నో మంచి అచీవ్మెంట్స్ కూడా ఉంది. అచీవ్మెంట్స్ చూపించి మనం బిజినెస్ ఈజీగా చేయొచ్చు. థ్యాంక్ యూ. రైట్, చూడొచ్చు. అలానే 3 జనరేషన్ నామినీ అంటారు కదా. హస్బెండ్ చనిపోతే వైఫ్ భార్య ఈరోజు లండన్ వచ్చిందనమాట. సో 4 years బ్యాక్ జరిగిన సిచ్యువేషన్. సో దుడ్డిలత మేడం ఉన్నారు. సో దుడ్డిలత మేడం కోసం ఒకసారి అందరూ కూడా థ్యాంక్ యూ చెప్పండి. మేడం మీ గురించి కూడా మాట్లాడు. ఏంటది వీడియో? లైవ్ పర్లేదు, మాట్లాడండి. ఎలా అనిపిస్తుంది? ఫుల్ ఎంజాయ్. ఈ లండన్ ట్రిప్ ఇప్పుడు కాసేపట్లో లండన్ బీచ్ కూడా చూడబోతున్నాము. థ్యాంక్ యూ సేఫ్ షాప్. సో అలానే మన గ్రేట్ రైల్వే కదా రైల్వే ఎంప్లాయీ అనమాట. ₹1,00,000 జీతం పక్కన పెట్టేసుకుని వచ్చాడు అనమాట. సో మోహన్ సార్ దందా లీడరు. సో ఈ ఇయర్ డైమండ్ అవుతున్నాడు. సో సార్ గురించి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ డైమండ్ అండ్ బ్లెస్సింగ్ ఇచ్చారు. 100% డైమండ్ అవుతున్నాం. అండ్ ఈరోజు లండన్ ట్రిప్ రావడం వల్ల ఇంకొంచెం ఈజీ అవుతుంది అనమాట మా జర్నీ. అండ్ మీరు కూడా గెలవండి, 100% అన్ని సెట్ అవుతాయి. ఆల్ ది బెస్ట్ డైమండ్. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ షార్ట్ తీసుకుంటా. అలానే మన మహాగుజీ యంగ్ రిచ్ ట్రేడ్ అనమాట. సో మన మహాగుజీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. గురుజీ డైమండ్ స్పీచ్ చూసి మోటివేషన్ తో ఈ రోజు డైమండ్ అయిపోయాను. గురుజీ 2 మాటలు. చలో టైగర్, ఆల్ ది బెస్ట్. టార్గెట్ గెలవండి. సో మీరు కూడా ఇట్లా ఫారెన్ కంట్రీ ఎంజాయ్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్. మీరు ఏ ఇయర్ లో డైమండ్ అయ్యారు గురుజీ? ఎంత ఏజ్ లో? 21, 22లో అయినా. 21 years ఏజ్ కి డైమండ్ అయిపోయి వీక్లీ 2 lakhs సంపాదిస్తున్నాడు. గురుజీ రోల్ మోడల్ అనమాట. పవర్ ఆఫ్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. సో గురుమాత ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేస్తారు. మీకు థ్యాంక్ యూ. సో చూడొచ్చు, చిన్న ఏజ్ నుంచి కూడా ఈరోజు డైమండ్స్ అయిపోయి ఎంజాయ్ చేస్తున్నారంటే కేవలం సేఫ్ షాప్ పవర్ అనమాట. మాట్లాడతావా నువ్వు కూడా? నిజాంపేట నజీర్ ఉన్నారు, మా వాళ్ళు నిజాంపేటలో కూడా ఉన్నారు. అన్ని ఏరియాల నుంచి వచ్చారండి, ఒక ఏరియా కాదు, ఆల్ ఇండియా మొత్తం కూడా ఉన్నారన్నమాట. సో రైట్, మీరు కూడా రెడీగా ఉండండి. శ్రీనివాస్ గారు బ్యాంకాక్లో విన్ చేయించండి. బ్యాంకాక్లో విన్ అవ్వాలి, ఎక్కువ మంది విన్ అవ్వాలి. ఓకేనా? ఒకసారి లైవ్లోకి వస్తానండి, రా మాట్లాడదాం. శ్రీనివాస్ గారు ఇన్విటేషన్ పెడతారా? శ్రీనివాస్ గారు అలా యాడ్ అవుతానంటే యాడ్ చూద్దాం. యాడ్ అవుతానంటే యాడ్ అవ్వు. సో రైట్, సో యాడ్ అయ్యే పరిస్థితులు లేనట్టున్నారు శ్రీనివాస్ గారు, మా బ్రదరే. నో ప్రాబ్లం. సో మళ్ళీ రేపు ఒకవేళ మళ్ళీ లైవ్లో ఇప్పటికే చాలాసేపు అయింది, చాలా లెంత్ అయిపోతుంది అనమాట వీడియో కూడా. సో రేపు చూద్దాం, రేపు చూసి మళ్ళీ మాట్లాడే ప్రయత్నం మాట్లాడుతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ టైగర్స్. అందరు కూడా ధన్యవాదాలు. ఇలా లైవ్ చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్.